శివాజీ భవానీదేవి భక్తుడైనప్పటికీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులను కట్టించాడు. శివాజీ సైన్యంలో హిందువుల కన్నా మూడొంతులు ముస్లింలే ఉండేవారు. ఎందరో ముస్లింలు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ అలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికా దళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించేవారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్ సిద్దిక్ అనే ఇద్దరు ముస్లింలు. శివాజీ అంగరక్షకుల్లో అతి ముఖ్యుడు. మదాని మెహతర్ కూడా ముస్లిమే. శివాజీ మరణించే నాటికి 300 కోటలు తన ఆధీనంలో ఉండేవి. మరాఠా సామ్రాజ్యం ముగిసే వరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది. పటిష్టమైన నౌకాదళాన్ని, అశ్విక దళాన్ని ఏర్పాటు చేశాడు. కేవలం సైనికులు మాత్రమే కాకుండా ప్రజలు, సంఘంలోని అన్ని వర్గాల వారు కోటను పరిరక్షించేవారు. తాను మరణించినా కూడా శత్రువులందరినీ వెనుకాడే విధంగా 1,00,000 సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ. అందుకే ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన 1674 జూన్ 6ను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు హిందువులంతా హిందూ సామ్రాజ్య దివాస్ గా జరుపుకుంటారు.